తాండవం నుంచి బయటపడుతున్న విజయవాడలో 2-3 రోజులుగా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వరద తర్వాత ఇళ్లల్లో మిగిలిన బురద, పాడైపోయిన వస్తువులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బయట ఉన్న వాహనాలతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ నీట మునిగాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండటంతో పాడైపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలే. వారందరిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వరద నీటిలో పాడైపోయిన సామాగ్రి మరమ్మతులకు ఎంతెంత ఖర్చవుతుందోనని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వాషింగ్ మిషన్ పనికిరాదు, గ్రైండర్ పోయింది, ఆ ఫ్యాన్లు కింద ఉంచాను అవి పోయినాయి. ఇట్లా ఇవన్నీ పాడైపోయినాయి. అటువైపు ఇంకొక టేబుల్ ఉంది పిల్లలు చదువుకునేది, ఆ టేబుల్ మొత్తం అది పాడైపోయినాయి మొత్తం. ఏమి ఆ బైక్ కూడా అది పనికి రాకుండా పోయింది మేడం, మొత్తం మునిగిపోయింది. మేము యాక్చువల్లీ బయట నుంచి వచ్చే మా కారు హాఫ్ వరకు మునిగిపోయింది మేడం, బాగానే పైన వరకు మునిగిపోయింది. యాక్టివా కూడా పైన మిర్రర్ ఒక్కటే కనబడుతుంది, మొత్తం మునిగిపోయింది మేడం. అవన్నీ కొంచెం చేయించుకోగలిగాము, మిగిలిన అన్ని పాడేసుకున్నాం మేడం. అసలు తినడానికి ఏమీ లేవు. అసలు ఆ పాములతో నేను అరగని బీచి లక్షల ఉంగరాలు అన్ని దొంగలు ఎత్తుకుపోయారు. ఏం మాకు అనేది ఏమి లేదు. బుక్స్, పిల్లల బుక్స్ అయితే అవి చూసారు, అన్నీ నుజ్జు అయిపోయినాయి, నెలల్లో తడిసిపోయి నానిపోయి. మిషన్లో నాకు ఆధారం 2 మిషన్లు ఇరిగిపోయినాయి, ఇక్కడ ఏమీ లేవు, అట్లా పడున్నాయి.